ఇక డీటెయిల్స్ చూస్తే అల్వాల్ మచ్చబొల్లారం రైల్వే ఎంప్లాయీస్ కాలనీలో మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ పర్యటించారు. అనంతరం అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం కాలనీ మసలు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పట్టించుకుని ఇలాంటి నాయకుడు ఉండడం మాకు చాలా సంతోషమని తెలిపారు. ఇలాంటి కార్పొరేటర్ వెంట ఉండి రాబోయే ఎన్నికల్లో రాజ్యాంగం భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మా పని ఏంటి రోడ్డు ఏదో చేసుకొని పోతాం. మీరు షెడ్ల గురించి చెప్తే వేస్తారా లేకపోతే చెప్పుకుంటే వేస్తారా? రైట్ సైడ్ పార్క్ ఉంది. ఓన్లీ ఎల్ షేప్ మళ్ళీ మధ్యలో లేదు అప్పుడు అట్లనే ఉన్నది, ఇప్పుడు అట్లనే ఉన్నది. గ్రేట్. దగ్గర ఆయన అయితే దొంగలని మొత్తం ఇట్లా నీళ్ళు పట్టుకొని పోయి పట్టుకొచ్చింది. దొంగలని ఆ అడవిలో పోయి గుట్టలో రాళ్ళలో పోయి పట్టుకొచ్చినాయి. ఇప్పుడు కూడా 90 years చూడన్నా మన వాటర్ బోర్డ్ ఎన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. డ్రైనేజ్ అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి, మన కాలనీలో లేవు, ఇటు సైడ్ లేవు. అవి బాక్స్ డ్రైన్స్ ఉంటాయి. బాగా కాకుండా డ్రైనేజ్ అది ఆర్సీసీ